బాపట్ల జిల్లా చీరాల ప్రభుత్వ వైద్యశాలలో దళిత బహుజన పార్టీ నిరసన ప్రదర్శన నిర్వహించారు. చీరాల ప్రభుత్వ వైద్యశాలలో అనేక సంవత్సరాలుగా పారిశుద్ధ్య కార్మికులుగా పనిచేస్తున్న కార్మికులకు కాంట్రాక్టర్ గత 6 నెలలుగా జీతాలు చెల్లించడం లేదని ఆరోపించారు. తక్షణమే పారిశుద్ధ్య కార్మికులకు కాంట్రాక్టర్ జీతాలు చెల్లించాలని డిమాండ్ చేశారు. పార్టీ జిల్లా అధ్యక్షులు షేక్ జిలానీ పారిశుద్ధ్య కార్మికులు లేకపోతే ప్రజా వైద్యశాల శుభ్రంగా ఉండదని, తక్షణమే ప్రజాప్రతినిధులు కల్పించుకొని వీరికి జీతాలు చెల్లించాలని డిమాండ్ చేశారు. ఇక కాంట్రాక్టర్ ఎవరో తెలియని స్థితిలో పారిశుద్ధ్య కార్మికులు ఉన్నారని, వెంటనే పారిశుద్ధ్య కార్మికులకు రావాల్సిన జీతభత్యాలు చెల్లించాలని కోరారు. లేని పక్షంలో దళిత బహుజన పార్టీ ఆధ్వర్యంలో పారిశుద్ధ్య కార్మికులతో భారీ నిరసన చేపడతామని హెచ్చరించారు. ప్రకాశం జిల్లా బాపట్ల జిల్లా నుంచి కూడా ఎంతో మంది ప్రజలు ఇక్కడ హాస్పిటల్ బాగుంటుంది, ట్రీట్మెంట్ బాగుంటుందని చుట్టుకుని వచ్చేవాళ్ళు. ఇక్కడ అలాంటి హాస్పిటల్లో ఎన్నో సంవత్సరాలుగా ఇక్కడ శానిటర్లకు పనిచేస్తే మన మహిళా సోదరులకు 6 నెలలుగా జీతాలు ఇవ్వకపోవడం చాలా దారుణం. ఈ కాంట్రాక్టర్ అతను బిల్లు ఏదో పాస్ చేసుకున్నాడే కానీ వీళ్ళు తిన్నారా లేదా మాకెందుకు, పని మాత్రం చేయండి. 6 నెలలుగా వాళ్ళు ఎలా ఏం తింటారు, వాళ్ళ పిల్లలకి ఏం పెట్టాలి, అద్దె ఇళ్ళల్లో అద్దెలో ఉంటున్నారు, వాళ్ళు అద్దె ఖాళీ చేయమన్నారు, వాళ్ళు ఎక్కడి నుంచి తెచ్చి కట్టాలి, వాళ్ళు ఎక్కడికి వెళ్ళాలి ఒకసారి గ్రహించాలి. దీనిపై కూడా ప్రభుత్వం వెంటనే స్పందించాలి. కలెక్టర్ గారు అంతే వెంటనే స్పందించి వీళ్ళకి శానిటర్లకు వెంటనే జీతాలు ఇవ్వాలి. ఆ కాంట్రాక్టర్ని ఇమీడియట్లీగా వచ్చి వాళ్ళ జీతాలు ఇవ్వాల్సిందిగా మా దళిత బహుజన పార్టీ తరఫున డిమాండ్ చేస్తూ, అలాగే ఈ శానిటర్లకు ప్రతి నెల 1వ తారీఖు జీతాలు ఇచ్చేలా చర్యలు తీసుకోవాలి. ఎందుకంటే మన గౌరవనీయులు పెద్దలు పేదల పార్టీ ప్రతినిధి మా చీరాల శాసనసభ్యులు మన ఎమ్మెల్యే గారు కొండ గారు కూడా స్పందించి ఈ పేద శానిటర్లకి జీతాలు ఇప్పించేలా చర్యలు తీసుకోవాలని, అలాగే ప్రకాశం జిల్లా బాపట్ల జిల్లా నుంచి కూడా ఎంతో మంది ప్రజలు ఇక్కడ హాస్పిటల్ బాగుంటుంది, ట్రీట్మెంట్